రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమ్ మధు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేత సేవలను స్మరించుకున్నారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జ్ వరకు కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డికి వేములవాడ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయన హయాంలో మాల్యాల ఎత్తిపోతల సాగునీటి పథకం, ఎల్లపల్లి ప్రాజెక్టు, వడ్డ కాలువల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని కొనియాడారు. ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో కలికోట, సూరమ్మ చెరువు, మరిపల్లి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వేములవాడ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. పేద ప్రజల ఆరాధ్య నాయకుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, కనికరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ జయంతికి ఘన నివాళులు అర్పించినాం. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి ఎల్లంపల్లి ద్వారా మిషన్ భగీరథ కానీ, ఉచిత వైద్యం కానీ, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి చేసిన సేవలు స్మరించుకుంటూ మరొకసారి వారి ఘనాలు ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అతిపెద్ద నాయకుడైనా కానీ వేములవాడ ప్రాంతంలోకి వచ్చే వరకు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి వేములవాడ నియోజకవర్గం అనుకోరి, అప్పుడు ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గం అనుకోరి, మరి ఏకైక ప్రియతమ నాయకుడు, ఏకైక ముద్దుల తమ్ముడు, ఏకైక ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారిని అప్పుడు మరి డైరెక్ట్ సంబంధాలు కలగజేసుకొని మరి వారి ఎంబడి రాజశేఖర రెడ్డి గారి ఎంబడి వారి అడుగుజాడలో నడుచుకుంటూ మరి అప్పుడు వారికి నమ్మిన బంటు లెక్క ఉండి మరి ఈ రోజు వరకు కూడా వారి అడుగుజాడలో వారు ఇచ్చిన సూచనలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో కూడా అదే సఖ్యత అదే చేసుకొని మన ప్రాంతం అభివృద్ధి కొరకు వేలాది కోట్ల రూపాయలు తీసుకొస్తున్నటువంటి గౌరవనీయ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మరి అదే తొనికి పుచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ ఒక చిన్న తరగతి వారు ఇవాళ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి 2 లక్షల రియంబర్స్మెంట్ ఇచ్చి ఇలా ప్రతి ఒక్క లక్షల మందిని ఇలా ఇంజనీర్లను డాక్టర్లు చేసిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలా 2 లక్షల వరకు ట్రీట్మెంట్లు ఇలా కార్పొరేట్ వ్యవస్థలో ఇలా 2 లక్షల రూపాయలు ఇలా ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇంటికి పోయేందుకు కూడా ఇలా డబ్బులు ఇచ్చిన ఘనత ఇలా పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఇలా ప్రజానీకానికి ఇలా ముందంజలో ఉండి ఇలా పేదరికాన్ని కాపాడి ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. వారి అడుగుజాడలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కర్త ముందుండి పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒక మహోన్నత వ్యక్తి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రావడం వచ్చిన తర్వాత పేదల కోసమే, పేదల అభివృద్ధి కోసమే వారు పనిచేయడం జరిగింది. మరి అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీతో పాటు మరి 108 అంబులెన్స్తో పాటు మరి విద్యా పరంగా అనేక గొప్ప సంస్థలు తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి సేవ చేసే విధంగా వారు చేయడం, మరి వారి యొక్క సేవలు ఈరోజు గుర్తు చేసుకోవడం, వారి యొక్క అడుగుజాలు నడవడం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి పనులతో పాటు తోడు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజుల్లో వారి యొక్క అడుగుజాలు నడుచుకుంటాం ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాదాపు 1500 కోట్ల రూపాయలు తీసుకొని మహోన్నత గొప్ప నాయకత్వానికి ఆ రోజు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఈ ప్రాంతానికి మరి గొప్ప అనేది తీసుకొని మన ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మరి వారి నాయకత్వంలో. మరి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క నాయకునికి అందరికీ పేరు ధన్యవాదాలు. దివంగత మహానేత, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి
వేడుకల్ని ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలను సమర్పిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను ఒకసారి మననం చేసుకునేటువంటి సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ వేములవాడ గడ్డకు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది, రైతులతో ఒక అనుబంధం ఉంది, ఈ ప్రాంత ప్రజలతో ఓ మమేకమయ్యే విధంగా వారు ముఖ్యమంత్రిగా కాగానే పాదయాత్ర తదుపరి నేను మండల పరిషత్ అధ్యక్షునిగా దేవస్థానం చైర్మన్గా వారి చేతుల మీదుగా ఎంపిక కాబడిన తర్వాత ప్రజాపథంలో మన ప్రాంతంలో చంద్రుతి మల్యాల్లో సమావేశం పెట్టినప్పుడు ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి సాగునీరు గోదావరి జలాలు రావడానికి అవకాశం ఉందనగానే ఆ కాలంలో 2005లోనే 1737 కోట్ల రూపాయలు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలకు రైతులకు ఈరోజు ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు ఆనాటి వైఎస్ రాజశేఖర గారు చెప్పని మనం ఈరోజు నివాళులు అర్పించే క్రమంలో వారిని మన్నం చేసుకునే సందర్భం. దాంతోపాటు రాజకీయంగా ఈ స్థాయిలో ఉండడానికి గల కారణమైనటువంటి వ్యక్తిగతంగా నీ గురువుగా భావించే వైఎస్ రాజశేఖర గారు వారు వేనాడికి వచ్చిన ప్రేమని శిశుడు ఆదిశోషం సంబంధించిన సందర్భం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అదే ఒరవడిలో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా అదే సన్నిహిత సంబంధాలు, అదేవిధంగా స్నేహభావంతో వారితో ఉంటూ ఈ ప్రాంతానికి ఆనాడు ఈనాటి వరకు కూడా మనకు రావాల్సినటువంటి నిధుల్ని, కావాల్సినటువంటి అవసరాలను ఈ ప్రాంత ప్రజలు తీసుకురావడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాంటి మహనీయులు వైఎస్ రాజశేఖర గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోల్సిన అవసరం ఉందన్నమాట. మహనీయుడు మానవీయ కోణంలో ఆలోచన చేసి పనులు చేపట్టి అందించేటువంటి మహా నేత అయినటువంటి రాజశేఖర గారికి సందర్భంగా నేను ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశీస్ సాధనను ముందుకు తీసుకుపోదాం, వారి ఆలోచన ముందుకు తీసుకుపోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ నమస్కారం తెలియజేస్తాం.